రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఒక ఒప్పందం చేసుకున్నామంటే ఆ ఒప్పందాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంత కష్టం వచ్చినా ఆ ఒప్పందాన్ని పాటించాలి. దానిలోనే విశ్వసనీయత ఉంటుంది. పాకిస్తాన్కి ఈ విషయం తెలియదు. ఒప్పందాలు చేసుకుంటుంది కానీ ఒప్పందాల్ని పాటించటం ఉండదు. పాకిస్తాన్ మిత్రదేశాలు, శత్రుదేశాలు మాత్రమే కాదు, మిత్రదేశాలతో కూడా ఇలాగే వ్యవహరిస్తుంది. తాజాగా చేసుకున్నటువంటి మక్కా ఒప్పందం, 3 బలీయమైనటువంటి శక్తివంతమైనటువంటి ముస్లిం దేశాలు కలిసి ఒక మక్కా ఒప్పందం పేరిట ఒక ఒప్పందం చేసుకున్నాయి. అందులో 3 సభ్య దేశాలు. మొట్టమొదటిది చమురు ఉత్పాదనలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఇస్లామిక్ జగత్తుకు అత్యంత ఆరాధ్యమైనటువంటి మక్కా మదీనాలు ఉన్నటువంటి సౌదీ అరేబియా. రెండవది నేటోలో సభ్యత్వం ఉన్న ఏకైక ముస్లిం దేశమైనటువంటి తుర్కీ, చాలా బలీయమైనటువంటి దేశము. ఆ ప్రాంతం మొత్తము ఇటు గ్రీస్ మీద, సైప్రస్ మీద, అదేవిధంగా ఆర్మీనియా మీద, చుట్టుపక్కల దేశాల మీద ఆధిపత్యం చెలాయించేటటువంటి ఒక బలీయమైనటువంటి దేశము తుర్కీ. మూడవది 55-56 ముస్లిం దేశాలలో పరమాణు శక్తి సంపన్నమైన ఏకైక దేశం పాకిస్తాన్. ఈ 3 కలిస్తే ఒక డెడ్లీ కాంబినేషన్, ఒక పొటెన్షియల్, చాలా పొటెన్సీ ఉన్నటువంటి కూటమి. ఈ కూటమి యొక్క మూల సూత్రం ఏంటి? ఒకరి మీద దాడి జరిగితే అది ముగ్గురి మీద దాడిగా భావించాలి. ముగ్గురు దాని రక్షణ కోసం రావాలి. ముగ్గురు కలిసికట్టుగా పోరాడాలి. ఇది ఈ ఒప్పందపు మూల సూత్రము. డిఫెన్స్ కోఆపరేషన్, రక్షణపరమైనటువంటి సహకారము, ఆయుధాలు ఇచ్చిపుచ్చుకోవడము, ట్రైనింగు, సమాచార వినిమయము, ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒకరి మీద ఈగ వాలితే మిగతా 2 రక్షణ కోసం రావాలి. అయితే ఈ ఒప్పందం ఆగస్టు 7వ తారీఖున జరిగింది, మక్కాలో జరిగింది. ఒప్పందం మీద సౌదీ అరేబియా తరఫున మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ తరఫున రెసిప్ తయ్యబ్ ఎర్దోగాన్, అదేవిధంగా పాకిస్తాన్ తరఫున ఆసిమ్ మునీర్ కీలుబొమ్మ అయినటువంటి షెహబాజ్ షరీఫ్ సంతకం చేశారు. ప్రధానమంత్రి అన్నటువంటి బిరుదు ఆయనకుంది. వీళ్ళు ముగ్గురు సంతకం చేశారు. సంతకం చేసిన సిరా తడి ఆరడానికి ముందే, సిరా అంటే ఇంకు తడి ఆరడానికి ముందే యెమెన్లో ఉన్నటువంటి షియైట్ హూథీలు సౌదీ అరేబియా మీద దాడి చేశారు. ఒకచోట కాదు, 2 చోట్ల దాడి చేశారు. సౌదీ అరేబియా సున్నీ సామ్రాజ్యానికి అధిపతి అయితే హూథీలు, షియాలు వాళ్ళు దాడి చేశారు. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆరామ్కో రిఫైనరీ ఉంది, చాలా ప్రముఖమైనటువంటి రిఫైనరీ. ప్రతిరోజు 4 లక్షల బ్యారెల్స్ చమురుని ఉత్పాదన చేసేటటువంటి రిఫైనరీ అది జుబైల్ అనే ప్రదేశంలో ఉంది. మొత్తము సౌదీ అరేబియా జీడిపిలో 7% ఈ ఒక్క జుబైల్ రిఫైనరీ నుంచే వస్తుంది. దానిపైన దాడి జరిగింది. రెండవది జజాన్ అనేటటువంటి మరొక రిఫైనరీ పైన దాడి జరిగింది. ఈ జజాన్ మీద జరిగినటువంటి దాడి అంటే బహుశా ఒప్పందము పూర్తి కాకుండానే ఈ 2 దాడులు జరిగినాయి. ఈ 2 దాడులు జరిగినటువంటి విషయాన్ని సౌదీ అరేబియా కన్ఫర్మ్ చేసింది. మేము దాడి చేశామని హూథీలు చెప్పారు. యెమెన్లో ఉన్నటువంటి షియా తిరుగుబాటు ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ హూథీలు కూడా చెప్పారు. వీళ్ళు ఇరాన్కి డైరెక్ట్గా అనుచరులు. మేమే దాడి చేశాము, మా మిసైళ్ళు దాడి చేశాయని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇంతేకాకుండా అంతకు ముందు కూడాను వీళ్ళు బెరీ గ్యాస్ ప్లాంట్ మీద దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి అల్ మక్కా ఫోర్ట్ అని ఒక కోట ఉంది, ఆ ప్రాంతం ఫోర్ట్ కాదు పోర్ట్, అది ఓడరేవు, దానిపైన దాడి చేశారు. ఇవన్నీ మేమే దాడి చేశామని వాటికి సంబంధించిన వీడియోలు కూడా హూథీలు జారీ చేశారు. అయితే సౌదీ అరేబియా రక్షణకి పాకిస్తాన్ కానీ తుర్కీయే కానీ రాలేదు. దీని అర్థం ఏంటి? సైన్యాన్ని పంపలేదు, శస్త్రాల్ని పంపలేదు, సమాచారాన్ని పంపలేదు, ఏ రకంగా ఈ దాడిని కూడా ఖండించలేదు. కాబట్టి ఒప్పందపు సిరా మొట్టమొదటి నుంచి కూడా ఈ మక్కా ఒప్పందం ఏదైతే ఉందో, ఈ మక్కా ఒప్పందాన్ని కొందరు
ఇస్లామిక్ నేటో యొక్క ప్రారంభ దశగా భావించారు. కానీ వాస్తవానికి ఇదొక గాలిబుడగా అన్నటువంటి సందేహము మొదటి నుంచి చాలామంది వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ 3 దేశాల ప్రయోజనాలు ఎక్కడ అలైన్ కావు. ఒక దేశం ఇంకొక దేశంతో కలవాలన్నట్టయితే ఆ దేశాల మధ్య ఎంతో కొంత అలైన్మెంట్ ఉండాలి. ఉదాహరణకి ఆర్మీనియా తుర్కీ మధ్య సంబంధాలు ఉన్నాయి, క్షమించాలి, అజర్బైజాన్ తుర్కీ. కారణం ఏంటంటే ఈ 2 దేశాలకు ఆర్మీనియా శత్రు దేశం. కాబట్టి ఆర్మీనియాకి అజర్బైజాన్కి ఉన్నటువంటి పరంపరాగతమైనటువంటి వైరం ఏదైతే ఉందో దానివల్ల తుర్కీ కూడాను అజర్బైజాన్ పక్షాన నిలబడుతుంది. అదేవిధంగా సైప్రస్ విషయంలో గ్రీస్ సైప్రస్కి మద్దతుగా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడాను పరంపరాగతమైనటువంటి అలైన్మెంట్ ఉంది. సౌదీ అరేబియాకి తుర్కీకి పాకిస్తాన్కి మధ్య అలైన్మెంట్ లేదు. అందుకనే పాకిస్తాన్ ఏం చేసింది, ఆయుధాలు పంపవు, సైన్యాన్ని పంపు, ఒప్పందం ప్రకారం పంపవలసి ఉంటే పాకిస్తాన్ మక్కా ఒప్పందాన్ని ప్రశంసిస్తూ సైన్యం తయారు చేసినటువంటి ఐఎస్పిఆర్, పాకిస్తాన్ యొక్క పబ్లిక్ రిలేషన్స్, మిలిటరీ యొక్క పబ్లిక్ రిలేషన్స్ వింగ్ తయారు చేసినటువంటి ఒక 7 నిమిషాల పాటని సౌదీ అరేబియాకి పంపించింది. ఆయుధం కావలసిన చోట, పోరాటం చేయవలసిన చోట పాటను పంపించింది. సైన్యాన్ని పంపమంటే సాంగ్ని పంపించింది. దీంతో ఈ ఒప్పందము ఎంత పై ఒప్పందము, ఇది లోతుల్లోకి వెళ్ళదు అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారం అవసరం లేదు. అన్నీ పాకిస్తాన్ చేసే అన్ని పనుల్లాగా. పాకిస్తాన్ చైనాతో సన్నిహితంగా ఉంటుంది, కానీ చైనా ప్రయోజనాలకు విరుద్ధంగా అవసరమైనప్పుడు అమెరికా చంకనెక్కుతుంది. చైనీస్ పౌరులపైన, పాకిస్తాన్లో ఉన్న చైనీస్ పౌరులపైన దాడులు జరిగితే రక్షించలేదు. సిపెక్ పేరిట చైనా నుంచి డబ్బులు తీసుకున్నది, కానీ ఆ డబ్బుల వల్ల జరగవలసిన పనులు జరగలేదు, అప్పులు చెల్లించే పరిస్థితి లేదు. అమెరికాతో స్నేహం ఉంటుంది, అమెరికాతో గొడవలు కూడా పడుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇరాన్తో సరిహద్దు పంచుకుంటుంది, ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది, ఆ దేశాలతో వైరం ఉంది. పాకిస్తాన్ స్వయంగా పంజాబీ పాకిస్తానీలు మాత్రమే అసలైన పాకిస్తాన్లు, సింధీలు కానీ, బలూచులు కానీ, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న పష్తూన్లు కానీ, ఆజాద్ కశ్మీర్ పేరిట వాళ్ళు చెప్పుకునేటటువంటి గులాం కశ్మీర్ ఏదైతే ఉందో అందులోని సుదన్, కశ్మీరీ, వీళ్ళెవరు కూడా పాకిస్తానీలు కాదు అని పాకిస్తాన్ భావిస్తుంది. కాబట్టి ఒప్పందాలను తెంచటము, తుంచటము పాకిస్తాన్కి అలవాటు. అలాంటి పాకిస్తాన్తో సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. ఈ విచిత్ర వివాహం ఎంతకాలం నడుస్తుందో, ఎలా నడుస్తుందో చూడాల్సి ఉంది. పాకిస్తాన్ పోరాటం చేయమన్నప్పుడల్లా పాటలు పంపిస్తూ ఉంటే పాకిస్తాన్కి అవసరమైన సమయానికి సౌదీ అరేబియా ఏం పంపిస్తుంది ఒక్కసారి ఊహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.